హలో ఫ్రెండ్స్, మహీంద్రా మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ యొక్క XUV300 3XO అని బ్రైట్ బ్యాచింగ్ చేసి ఉన్నారు. రీసెంట్ గానే లాంచ్ కూడా చేసుకున్నారు. ఈ కార్ యొక్క స్టార్టింగ్ ధర చూసుకుంటే మనకు 7.50 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా టాప్ అండ్ వేరియంట్ యొక్క ధర చూసుకుంటే 15.5 lakhs దాకా వెళ్తుంది. లెవెల్ 2 ADAS తో పాటు ఇంకా చాలా ఎక్స్ట్రీమ్ అయిన ఫీచర్స్ ను ఈ యొక్క సెగ్మెంట్ ఫస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. కానీ చాలా మందికి ఇక్కడ సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఏంటంటే మహీంద్రా 3XO యొక్క బేస్ వేరియంట్ అయిన MX1 చూసుకుని మనకు 7.49 lakhs కి ఇక్కడ అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే పాత జనరేషన్ యొక్క XUV300 యొక్క బేస్ వేరియంట్ యొక్క ధర చూసుకుంటే మనకు 7.99 lakhs నుంచి స్టార్ట్ అయ్యేది. ప్రస్తుతం 3XO చూసుకుంటే ఒక అప్గ్రేడ్ చేయబడిన కార్ అయినప్పటికీ కూడా దగ్గర 50,000 దాకా ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ ను తగ్గించి ఉన్నారు బేస్ వేరియంట్ లో. ఇంకా నిజానికి చెప్పాలంటే ఈ కార్ యొక్క కంప్యూటర్ అయిన వెన్యూ, నెక్సాన్ మరియు బ్రెజా చూస్తుంటే 60,000 దాకా ఎక్కువ కోట్ చేస్తున్నారు ప్రైసింగ్ బేస్ వేరియంట్ మీద. ఇలాగా చాలా విపరీతంగా ప్రైసింగ్ ని కోట్ చేస్తున్న యొక్క మహీంద్రా 3XO కార్ లో ఉన్న బేస్ వేరియంట్ అయిన MX1 లో ఏ విధమైన ఫీచర్స్ ఉంటాయి మరియు స్పెసిఫికేషన్ గురించి ఒక వీడియోలో చూడబోతున్నాం. రెగ్యులర్ అయిన కార్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా నోటిఫై అవుతుంది. మీరు చాలా తక్కువ బడ్జెట్ లో బేస్ వేరియంట్ కార్ ని చూస్తున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంటుంది. మారుతిగా ఈ యొక్క బేస్ వేరియంట్ యొక్క ఇంజిన్ ఆప్షన్ గురించి చూద్దాం. ఇప్పుడు XUV3XO వరకు చూసుకుంటే మనకు 3 డిఫరెంట్ అయిన ఇంజిన్ ఆప్షన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ బేస్ మోడల్లో చూసుకుంటే 1.2 లీటర్ MPFI పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒక 3 సిలిండర్ తో ఉన్న ఇంజిన్. ఈ ఇంజిన్ యొక్క పవర్ చూసుకుంటే మనకు 109 HP పవర్ మరియు 200 Nm టార్క్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఈ సెగ్మెంట్ యొక్క బెస్ట్ అని చెప్పలేము, అయినప్పటికీ కూడా డీసెంట్ అయిన పవర్ మరియు టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యొక్క ఇంజిన్ ఆప్షన్ మాత్రమే వీళ్ళు బేస్ వేరియంట్ లో ఇస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మహీంద్రా XUV3XO యొక్క బేస్ వేరియంట్ యొక్క కలరింగ్ ఆప్షన్ చూసుకుంటే మనకు బ్లాక్, వైట్, సిల్వర్ అని 3 కలరింగ్ ఆప్షన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క కార్లో ఉండే ఇతర కలర్ మీకు కావాలనుకుంటే మీరు హైయర్ ఎండ్ వేరియంట్స్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 7.5 lakhs లో ఉన్న ఈ యొక్క బేస్ వేరియంట్ లో చూసుకుంటే కలరింగ్ ఆప్షన్స్ తో మనకు చాలా బాగా తగ్గించి ఉన్నారు. నెక్స్ట్ మనం చూడబోయేది ఈ యొక్క బేస్ వేరియంట్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ. యూజువల్ గా చూసుకుంటే మనకు MPFI ఇంజిన్ చూస్తే మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీగా ఉండదు. కానీ ఇక్కడ బేస్ మోడల్ లో వస్తున్న యొక్క 1.2 లీటర్ MPFI ఇంజిన్ చూసుకుంటే మనకు 18.9 kilometers వీళ్ళు క్లైమ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒక రకంగా డీసెంట్ అయిన ARA మైలేజ్ ఇస్తుంది. ఇంకా 3XO యొక్క ఎక్స్ట్రీమ్ అయిన మైలేజ్ గా మనం డీజిల్ వేరియంట్ లో మనం చూడవచ్చు 21.2 km/లీటర్. ఈ యొక్క బేస్ వేరియంట్ MX1 లోనే మీకు ఇంత బాగా మంచి మైలేజ్ ఇవ్వడానికి కారణం చూస్తుంటే ఇందులో మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు స్టాప్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. అందువల్ల ఒక రకంగా కొంచెం మైలేజ్ పెరగడానికి అవకాశం ఉంటాయి. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ బేస్ వేరియంట్ MX1 నుంచి చూసుకుని మనకు 4 wheel డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా కార్ యొక్క సేఫ్టీని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. వీటితో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ ను చాలా స్టాండర్డ్ గా ఇస్తున్నారు బేస్ వేరియంట్ నుంచి. వీటితో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ మరియు ప్రీవియస్ జనరేషన్ ని చూసుకుని మనకు ఫుల్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్. ఇంకా సేఫ్టీ కన్సర్న్ లో చూసుకుని మీరు బేస్ వేరియంట్ కొంటున్నారు కాబట్టి ఇందువల్ల మీ యొక్క సేఫ్టీకి ఏ విధమైన కాంప్రమైజేషన్ ఉండదు. ఇంకా ఎక్స్టీరియర్ లో యొక్క MX1 వేరియంట్ బేస్ వేరియంట్ గా ఉండడంతో మీకు LED లైట్స్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉండవు. ప్రొజెక్టర్ హాలోజన్ ల్యాంప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇంకా అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకుంటే మనకు బ్లాక్అవుట్ చేసి ఉంటారు. వీటితో పాటు 16 ఇంచుల స్టీల్ వీల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రియర్ ఎండ్ లో చూసుకుంటే మనకు కనెక్టింగ్ LED టైల్ ల్యాంప్ లేకుండా సెంటర్ పోర్షన్ లో ఒక బ్లాక్ ప్లాస్టిక్ మోడల్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ కార్లో మీరు వీల్ క్యాప్ ని వేసుకుంటే చాలు మీకు ఈ కార్ చూసేదానికి ఒక రకంగా మిడ్ వేరియంట్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇంటీరియర్ లో చూస్తుంటే మీకు ఏ విధమైన ఆడియో సిస్టమ్ వాళ్ళు ఇన్బిల్ట్ గా ఇవ్వలేదు. కానీ డాష్ బోర్డ్ లేఅవుట్ చూసేదానికి సిమిలర్ గానే కనిపిస్తుంది ఇతర వేరియంట్స్ తో కంపేర్ చేసుకుంటే. ఇంకా స్టీరింగ్ వీల్ కూడా మనకు ఓల్డ్ డిజైన్ లో ఇస్తున్నారు XUV300 లో ఉన్నట్టు. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే మనకు ఫుల్లీ డిజిటల్ గా అప్డేట్ చేయబడిన ఈ యొక్క కొత్త 3XO లో ఉన్న డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గా లేకుండా పాత XUV300 లో ఉన్నట్టే ఇస్తున్నారు. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అనలాగ్ లోనే ఉంది. ఇంకా కంఫర్ట్ ఫీచర్ గా చెప్పాలంటే మనం ఫ్రంట్ లో ఆర్మ్ రెస్ట్ ఇస్తున్నారు. ఇంకా ఇతర మ్యానుఫ్యాక్చర్స్ దీనికి చాలా పెద్ద లగ్జరీ ఫీచర్ గానే కన్సిడర్ కూడా చేస్తున్నారు. ఇంకా రియర్ ఎండ్ లో కూడా చూసుకుంటే మనకు 60-40 స్ప్లిట్ సీట్స్ ని ఇస్తున్నారు. బేస్ మోడల్ MX1 అయినప్పటికీ కూడా. ఇంకా సెకండ్ రో ప్యాసింజర్స్ ను కంఫర్ట్ చేయడం కోసం రియర్ లో AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు ఆల్ 4 విండోస్ కు ఫుల్ పవర్ విండోస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజిన్ స్టాప్, స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, రియర్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, సెకండ్ రో ప్యాసింజర్స్ కు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చిన్న కంఫర్ట్ మరియు ఫీచర్స్ కూడా ఇక్కడ మిస్ చేయకుండా ఇస్తున్నారు MX1 బేస్ వేరియంట్ లో. సో ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకు 7.50 lakhs కు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తప్పితే మిగతా అన్ని ఫీచర్స్ ఇక్కడ మనకు లోడ్ చేసి ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వేరియంట్ మనం ట్రూలీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గా అనుకోవచ్చు. ఇతర మహీంద్రా కార్స్ లాగానే లాంచ్ చేసేటప్పుడు ఒక రేట్ మరియు కొద్ది రోజుల్లోకి వాళ్ళు రేట్ను పెంచడానికి చాలా అవకాశం ఉంటాయి. పర్టికులర్ గా చెప్పాలంటే బేస్ వేరియంట్స్ మీద. మీరు బేస్ వేరియంట్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రైసింగ్ మీరు యూస్ చేసుకొని బుకింగ్ చేయవచ్చు డిలే చేయకుండా.
ఈ యొక్క మహీంద్రా XUV 3XO యొక్క బేస్ వేరియంట్ MX-1 గురించి మీరు ఏమనుకుంటున్నారు, మరి ఇందులో ఉండే ఫీచర్స్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.